ఆట ఆడించినా ఏ పాట పాడించినా మీకు ఏదో టైం పాస్ కోసం కాకుండా మీకు సబ్జెక్ట్ సంబంధించి వ్యాపారానికి సంబంధించే ప్రతిదీ కూడా ఉంటుంది. మీకు తెలుసు ఐస్ బ్రేకింగ్ కానివ్వండి, రింగ్టాస్ గేమ్ కానివ్వండి, మిగతా గేమ్స్ కానివ్వండి. మరి అందులో భాగంగానే ఈరోజు కూడా మనము ఒక గేమ్ ఆడబోతున్నాం. దాని పేరు ఏంటంటే టవర్ బిల్డింగ్. టవర్ బిల్డింగ్ దీన్ని మనం తెలుగులో చక్కగా గోపుర నిర్మాణం అంటాము. గోపుర నిర్మాణం. ఇక్కడ మీకు తెలుసు టవర్ కదా, ముఖ్యంగా గోపురం. గోపురం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది గోపురం. అందరూ చూపించండి. గోపురం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉండడం అంటే అది వంకర కాకుండా స్ట్రైట్ గా, పొడుగ్గా, ఎత్తుగా నిర్మించడం అంటే ఏంటి అంటే మనం గోపురాన్ని ఈరోజు కట్టాలి. మరి ఈ గోపురం అనేది ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి, కడితే వచ్చే లాభాలు, అసలు ఈ గేమ్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్గా ఇక్కడ నా దగ్గర 24 చెక్కతో చేసిన ఏమున్నాయి? 24 ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో మీరు అన్నట్టుగా వుడన్ బ్లాక్స్ అని మనం. మరి ఈ 24 ఏంటంటే ఒక్కోటి చతురస్ర ఆకారంలో ఉంటాయి. చతురస్ర ఆకారంలో 4 భాగాలు సమాన భాగంలో ఉంటాయి. దీన్ని మనము ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పేర్చి గోపురాన్ని కట్టాలి. మరి ఈ గోపురం అనేది ఎన్ని ఎక్కువ కడితే అంత సామర్థ్యం మనలో ఉన్నది. అంటే ఈ విధంగా స్ట్రైట్గా ఒకదాని మీద ఒకటి పేర్చి, ఇది గోపుర నిర్మాణం. మనం ఈరోజు ఈ ఆట ఆడబోతున్నాం. మరి ఈ గోపుర నిర్మాణము అసలు దీని అర్థం ఏంటి, ఎందుకు ఆడాలని మనం ఆలోచిస్తే కనుక ఈరోజు మీరందరూ కూడా బిఎంఈజీ వాళ్ళు కానివ్వండి, కంప్యూటర్ హార్డ్వేర్ వాళ్ళు కానివ్వండి, మీరందరూ కూడా జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదగాలని ఒక లక్ష్యంతో ఉన్నారు. మరి మీ అందరిలో సామర్థ్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి మనం ఈరోజు ఈ గోపుర నిర్మాణాన్ని కట్టించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ గోపురం అనేది మొత్తం 24లో ఎవరైతే మీలో ఎక్కువ నిలబెడతారో, ఎత్తుగా కడతారో వాళ్ళలో ఎక్కువ సామర్థ్యం ఉన్నాడు. సామర్థ్యం అంటే ఏంటి? బాగా తిని లావుగా ఉండడం, లేకపోతే బలంగా ఉండడం, పుష్టిగా ఉండడం, అదేనా? మరి ఏంటి సామర్థ్యం అంటే? ఎస్, తెలివితేటలు, కష్టపడే తత్వం, ముందు చూపు, మంచి ప్లానింగ్, వీటన్నిటిని కలిపితే మనం ఏమంటామో సామర్థ్యం అంటాం. మరి మీలో సామర్థ్యం ఉందా లేదా ఒక పరీక్షించడం కోసం, తెలియజేసడం కోసం ఈరోజు ఈ గోపుర నిర్మాణాన్ని మీతో ఆడించడం అనేది జరుగుతుంది. మరి ఈ గోపుర నిర్మాణం ఇక్కడ ఉన్న 60-70 మందితో ఆడించాలంటే టైం ఈరోజు సరిపోదు, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కాబట్టి అందరితో ఆడించకుండా నేను కొంతమందితోనే ఆడించడం అనేది. మొత్తం అన్నాన్ని బట్టి చూస్తాం, మనం ఏం చూస్తాం? ఒక మెత్తు పట్టుకొని చూస్తే అర్థమైపోయింది అన్నం ఉడికిందా లేదా అనేసి. మరి అందులో బాగానే ఈ 50 మందిలో ఒక 3 మాత్రమే సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడించమని చెప్తుంది. బట్టి 3 మీలో మాధవ్ చేసిందమ్మా ప్రవళిగా బిఎంఈజీ కూడా బిఎంఈజీ పిల్లలు అక్కడ కూర్చోవడం వేస్తారు, వస్తారు. బిఎంఈజీ త్వరగా త్వరగా ఓన్లీ లేడీస్ ఆడిద్దాం. వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. మీకు తెలుసు 24 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్కదాన్ని తీసి ఇలా ఒక దాని మీద పెట్టినట్లయితే గోపురం అయింది.
సామర్థ్యం ఉన్నది. మరి మనకు తెలుసు ఏ పని చేయడానికైనా ఓ టైం ఉంటుంది. ఓ క్రికెట్ ఆడడానికైనా, ఓ సినిమాకైనా, దేనికైనా. బట్ దీనికి కూడా ఏంటంటే దీనికి ఒక టైం ఉంది. ఈ గేమ్ వచ్చేసి 5 నిమిషాలు. 5 నిమిషాలు ఈ గేమ్. అంటే 5 నిమిషాల లోపు మీరు 24 ఎంత ఎత్తుకైనా ఇద్దరు భార్య భర్త, చాలా అన్యోన్యమైన జీవితము, కానీ చాలా నిలిపేది పాపం. తినడానికి తిండి లేదు పాపం, కట్టుకోవడానికి కూడా మంచి గుడ్డలు లేవు, ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు, చాలా నిలిపేది. అలా బతుకుతా ఉంటే, కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళకి ఒక రోజు ఆలోచన వచ్చింది, ఏంటి మన జీవితం ఇలా అయిపోతుంది. ఆలోచిస్తా ఉంటే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. భర్త చెప్పాడు భార్యకి, ఏమే నువ్వంట ఆడపిల్లవు కదా, టైలరింగ్కి మంచి డిమాండ్ ఉంది, నువ్వు టైలరింగ్ నేర్చుకున్నట్లయితే నువ్వు పుట్టినట్టయితే నేను నీకు హెల్ప్ చేస్తాను, తర్వాత మనం ఏమైనా డబ్బులు సంపాదించుకొని బాగా బతకొచ్చు అనేసి వీణ ఆమెకు ఐడియా ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఇద్దరు కలిసి ఆలోచించి ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది, చాలా పేదలు డబ్బులు కట్టి నేర్చుకోలేరు కదా, రోజు రానుకొని ఛార్జీలు వాళ్ళ దగ్గరికి లేవు. అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసింది, ఓహో ఒంగోలు రూట్ సిటీలో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారంట, వాళ్ళే భోజనం పెడతారంట, ట్రైనింగ్ అంతా అంట హాస్టల్లో అంతా, కాబట్టి అక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రూట్ సిటీ అప్లై చేసి ఆమె ట్రైనింగ్ తీసేసుకొని చక్కగా మా దగ్గర సర్టిఫికేట్ తీసుకొని ఒక మిషన్ కొనుక్కొని వ్యాపారము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలా పాపం ఈమె బాగా కుడతా ఉంటే ఈమెకి కావాలి కదా క్లాత్ కట్ చేసి కుట్టడం, కుట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి అమ్మడం. ఆయన క్లాత్ తీసుకురావడం, వ్యాపార సర్వీస్ ప్రయాణం చేసి ఈమె వాటిని కట్ చేసి కుట్టడం, ఈయన మళ్ళీ వాటిని తీసుకొని వెళ్ళి అమ్మడం. ఇలా బాగా కష్టపడి బాగా డబ్బులు సంపాదించేసి ఒక మంచి ఇల్లు కట్టించుకొని హ్యాపీగా బతుకుతా ఉన్నారు వాళ్ళు. అంతేగాని వాళ్ళకి ఇవ్వడం వల్ల తక్కువ టైంలో మంచి పేరు కూడా. ఇలా జీవితంలో బాగా అభివృద్ధి చెందుతా కొన్ని సంవత్సరాలు బాగా కష్టపడ్డారు, మంచి పేరు, మంచి డబ్బు, మంచి హ్యాపీ లైఫ్. మరి ఇలా బ్రతుకుతా ఉంటే రోజులు వాళ్ళు వయసు అయిపోతారు. కొన్ని సంవత్సరాలు కష్టపడతారు, ఏమవుతుంది వాళ్ళకి వయసు అయిపోతుంది. మరి వయసు అయిపోతే మనకు తెలుసు, నడవ నొప్పి, కాళ్ళు నొప్పి, మెడ నొప్పి వచ్చింది, కంటి చూపు తగ్గింది, ఓపిక ఉండదు, రిస్క్ తీసుకోలేదు. అప్పుడు భార్య వెళ్ళి భర్త దగ్గర, ఏమయ్యా ఇన్ని రోజులంటే కష్టపడే విషయం ఉంటాను, నాకు వయసు అయిపోతుంది, మోకాళ్ళకు మెడ నొప్పి, సుని కూడా నేను పట్టి దారంతో ఎక్కించలేను, మరి నాకైతే ఇంత ఓపిక లేదు, మరి తల్లి వదిలేద్దామని భర్తతో భార్య, నిజమే నేను ఇంత ముందులా కష్టపడలేకపోతున్నాను, నాకు కూడా వయసు అయిపోతే నేను గుంటూరు విజయవాడ ప్రయాణాలు చేసేంత శక్తి లేదు, నాకు కూడా అంత ఓపిక లేదు, మళ్ళీ తీసుకొని మోసుకొని అమ్మాయంత, బట్ నేను కూడా అంత పని చేయలేను. మాట్లాడు, మరి ఏం చేయాలి అని ఆలోచిస్తా అంటే సరే టైలరింగ్ వదిలేద్దాము అనుకున్నాను. టైలరింగ్ వదిలేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఆలోచన ఒకటి వచ్చేసి, తినడానికి తిండి లేనప్పుడు అన్నం పెట్టింది, ఈరోజు ఇంత పేరు వచ్చింది, ఇంత డబ్బు వచ్చింది, ఇలాంటి దాన్ని మనం కాపాడుకుంటాము. శరీరం సహకరించాలి, వదలదామంటే మనసు ఒప్పట్లేదు, చేద్దామంటే శరీరం సహకరించాలి. ఏం చేయాలి ఆలోచిస్తా అంటే వాళ్ళకి వెంటనే ఒక ఐడియా వచ్చేసింది. ఏం ఐడియా వచ్చేసింది? వాళ్ళకి ఒక 20 సంవత్సరాల కూతురు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కూతురుంది? 20 సంవత్సరాలు. వెంటనే వచ్చేసి, ఏమయ్యో మనకంటే వయసు అయిపోయింది, మనం చేయలేము, మనకు బాగుందిగా ఈ టైలరింగ్ అంతా బాబు నేర్పించేసి వ్యాపారం అంతా చేతిలో పెట్టేసి ఏదైనా మనం ఎలా బ్రతకాలో ఏం చేస్తే బాగుంటుంది అమ్మాయి గారి విషయం తెలియజేసి హ్యాపీగా అమ్మాయి చేతిలో బిజినెస్ పెట్టేసి మన ఇంటి దగ్గర వెళ్ళేసి కాలం గడిపేద్దాము. భర్తడు అవునైనా మంచి. అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారు? భార్య చేతులు బిజినెస్ పెట్టాలని ప్రయత్నం. పని పాట యానాడు చేసిందిరా, బరువు బాధ్యతలు మోసిందిరా, తిరిగింది చదువుకునింది. సమాజంలో ఎట్టు బతకాలో తెలియదు, పెద్దలు తెచ్చి మాట్లాడలో తెలియదు, వ్యాపారం ఎలా తెలియదు, అసలు వయసులో ముగ్గురు కోపము. ఇలాంటి వాళ్ళు వ్యాపారం పెట్టేసి రేపు జనాలతో గొడవ పెడితే, సరి కుట్టకపోతే, టయానికి ఇవ్వకపోతే మనకు వచ్చిన మంచి పేరు కూడా అని వాళ్ళకి అమ్మాయి వచ్చేసి ఎవరికి? తల్లిదండ్రులు. బుద్ధిమంతురాలా? కష్టపడే అమ్మాయా? కష్టపడే అమ్మాయి. ఉంటుంది, నమ్మకం ఉంటుంది, మనం పెట్టారా. సరే వాళ్ళు ఆలోచించి కొన్ని నిర్ణయం తీసుకున్నారు. మన బాబు బుద్ధిమంతురాలా కాదో తెలిసేది ఎట్లా, కష్టపడే అమ్మాయా, కష్టపడకుండా బతికేద్దాని అమ్మాయి, ఈ అమ్మాయిని గమనించేది ఎట్లా ఒక ఐడియా వచ్చేసారు. ఏమి అంటే అమ్మాయి చేతిలో గ్లోబల్ నిర్మాణం కట్టి
అమ్మాయి చేత గోపు నిర్మాణం కట్టిద్దాం. అదే కష్టపడిన అమ్మాయి అయితే వదిలేసుకుంటాం. కాబట్టి అక్కడ ఏం తెలుస్తుంది వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళ పాప గురించి సామర్థ్యం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ పాప సామర్థ్యం తెలియడం కోసం ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు కూతురుతో. అలానే ఇప్పుడు నాకు ఈ ముగ్గురు ఒక భర్త ఒక భార్య ఒక కూతురు కావాలి వీళ్ళు ముగ్గురు. ఓకే ఎస్. బస్సు ఇలాంటివి చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. నేనే తీసుకెళ్ళా ఉన్నది ఇక్కడే చేతిలో. ఓకే రామ్. ఎస్ ఓకే ఎస్ ప్లీజ్. అమ్మా ఇక్కడ ఇందుకు ఏమైతే కథలో మనం చెప్పుకున్నామో ఇక్కడ భార్య భర్త కూతురు మీ ముగ్గురులో ఎవరు భర్త? అమ్మా చెప్పేది పక్కన సంసారంలో చేతులు పెట్టారు. మంచిది కాదు నేనే ఇన్వాల్వ్ కావట్లా. ఎస్ మీరు నిర్ణయం తీసేసుకోండి. ఎస్ ప్లీజ్ త్వరగా. నో 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 నాకు సంబంధం లేదు. మీ భార్య భర్త పిల్లల మధ్య నేను ఎందుకు వస్తా? ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి ప్లీజ్. మీరు వినండి. తల్లి తండ్రి కట్టరు, గోపురం ఎవరు కడతారు? కూతురు కడుతుంది. ఓన్లీ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారంతే. ఎస్ ప్లీజ్ మీరే నిర్ణయం తీసుకోండి. మీరు సంసారంలో వచ్చేది మంచిది కాదు అమ్మా, నిజమే కదా? ఎస్ ఎస్ కూతురు చెప్తుంది కానీ ఇక్కడ భర్త మాట్లాడదాం. త్వరగా త్వరగా త్వరగా. త్వరగా ఎస్ అమ్మా మీరు ముగ్గురు మాట్లాడుకోండి. ఇది కుటుంబము. సంసారం గుట్టు వ్యాధి రట్టండి. సంసారం బయటకు వేయద్దు, బజార్ తీసుకురావద్దు. మాట్లాడుకోండి. ఎస్ తండ్రి పేరు మాధవయ్య. ఎస్ తల్లి కీర్తన. ఎస్ కూతురు ఎస్ ప్రసన్న. ఇక్కడ ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ గేమ్ వచ్చేసి కూతుర్ని సామర్థ్యాన్ని పరీక్షించడానికి కదా. మరి ఇక్కడ తల్లిదండ్రులను ఫస్ట్ అడుగుదాం. ఇప్పుడు మా నాన్నకు తెలుసు నేను ఎలాంటి వాడు, నా కొడుకు గురించి నాకు తెలుసు ఎలా సమర్థుడు ఉంది. బట్ ఇది ఏమవుతుందంటమ్మా ఫస్ట్ గేమ్ ఇక్కడ చూడండి. ఒకే చేత్తోనే గోపురాన్ని నిర్మించాలి. ఒకే చేత్తో కుడి చేత్తో, రెండే అస్సలు వాడదు. ఇలా నీ కూతురు ఎన్ని పెడుతుంది? ఫస్ట్ తండ్రిని అడదాం. ఎందుకంటే కూతురు గురించి తండ్రి తెలుసుగా. నీ కూతురు ఎన్ని పెడుతుంది మొత్తం ఈ బ్లాక్స్ అన్నంటే ఎన్ని? 24కి 24 పెడుతున్నాడు వాళ్ళ కూతురు. వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. ఎందుకంటే వాళ్ళ కూతురు మీద ఆయనకున్న ఏం తెలుస్తుంది? తల్లి తెలిసింది కన్న పేరు కాబట్టి తన కూతురు ఏంటని. అమ్మా తల్లి నీ కూతురు 24లో ఎన్ని బ్లాక్స్ పెట్టగలదు? మీ అమ్మాయి మొత్తం అంటే 24కి 24. వెరీ గుడ్, థ్యాంక్ యూ, క్లాస్. సరే బరువు మోసేవాడు తెలిసిద్దంటే ఏదన్నా కానీ తల్లిదండ్రులకి మా ఓడట్ట మా పాప ఇట్ట అని చెప్తారు. కానీ కూతురు అడదాం. అమ్మ ప్రసన్న నువ్వేని పెట్టుకోడు? మీ నాన్న 24, మీ అమ్మ 24 అని చెప్పింది. నువ్వేంది? ఎస్ గుడ్, వెరీ గుడ్. 20 అని చెప్పింది వాళ్ళ కూతురు. క్లాప్స్ అండి. ఇక్కడ మనం కట్టాల్సింది మీకు ఒకసారి చెప్పాను, మీరు కూడా వినండి. గోపురం ఒకటే కట్టాలి. బ్లాక్స్ ఎన్నైనా పెట్టి గోపురం కట్టాల్సింది మాత్రము ఒకటి, 2 కాదు 3 కాదు. కానీ ఇక్కడ ఏంటంటే తండ్రి 24, తల్లి 24 పెట్టి కడతామని చెప్పారు. కానీ కూతురు మాత్రం 20 పెట్టి కడతానని చెప్పింది. కానీ ఇప్పుడు 24 1 21 వేరు వేరు అయ్యింది. కాబట్టి కడతాను.
ముగ్గురు మాట్లాడుకొని చెప్తే నేను ఫైనల్గా గేమ్ స్టార్ట్ చేస్తాను. వినండి నాగేంద్ర, నాగరాజు, అమ్మా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత ఏం చేశారంటే 20 బ్లాక్స్ పెట్టి గోపురం కడుతుంది సార్ మా కూతురు అని చెప్పింది. ఎందుకంటే ముగ్గురు మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఓకే, గుడ్, నైస్, థ్యాంక్ యూ. 20 అంటే గ్రేట్, క్లాప్స్ అండి. ఇప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కానీ తట్టుకొని నిలబడగలదా లేదా, అంత సామర్థ్యం ఉందా లేదా అనే ఉద్దేశంతో నాకు కొంచెం పరీక్ష పెడితే బాగుంటుంది వాళ్ళ కూతుందని అనిపించింది. అప్పుడు ఏంటంటే కుడి చేయి కాకుండా ఎడం చేతితో పెట్టాలి బ్లాక్స్, కుడి చేతితో కాకుండా ఎడం చేతితో బ్లాక్స్ పెట్టాలి. ప్లీజ్ తల్లిదండ్రులు వినండి, కుడి చేయి కంటే అమ్మా కుడి చేయి కంటే ఎడం చేతితో కొంచెం కష్టం కదా అమ్మా, నువ్వు కూడా. మరి తండ్రిని అడుగుదాం. తండ్రి పాపం కన్న కూతురు, ప్రతి తండ్రికి తన బాధలు బిడ్డల బాధలు తెలిసే ఉంటుంది. ప్లీజ్ గట్టిగా, ఎర్రాబాయ్, వెరీ గుడ్. ఇప్పుడు తల్లి అడుగుదాం. అమ్మా తల్లి 20, వెరీ గుడ్. తల్లి కూడా 20. కూతురు అడుగుదాం. ఎస్ 20, వండర్ఫుల్. ముగ్గురు కూడా 20 చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని 20 పెట్టగలరా, 18 పెట్టగలరా, 15 పెట్టగలరా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడుకున్నాడు. సరే, ప్లీజ్ గట్టిగా. ఎన్ని పెట్టగలరు? 15 ముగ్గురు ఓకేనా? ఎస్ గుడ్. 15 అంట. ఒకసారి గట్టిగా క్లాస్. మరి మామూలుగా నేను చెప్పాను, చిన్న చిన్న సమస్యలు అనేవి జీవితంలో కామన్. బిజినెస్ లో కానివ్వండి, జరిగినప్పుడు, తలకిందులు అయినప్పుడు, మనం అనుకున్న దానికంటే జరిగినప్పుడు, మరి అలాంటప్పుడే మనిషి యొక్క సామర్థ్యం అనేది తెలుస్తుంది. కొందరు చాలా ఏం చేస్తారు, భయపడతారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కొందరు అక్కడి నుంచే బయటపడే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ పాపకు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు, వ్యాపారము పడిపోతున్నప్పుడు, ఇంకా లేదు అవకాశం లేదనుకున్నప్పుడు, మరి అలాంటి టైంలో ఈ అమ్మాయి సామర్థ్యాన్ని ఎంతో నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో అమ్మాయిని పరీక్ష పెడితే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఈ 3వ రౌండ్లో కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో పెడుతూ, ఓకే, కళ్ళకు గంతలు కట్టుకొని పెట్టాలి. కళ్ళకు గంతలు కట్టుకొని దీంతో ఇలా పెట్టాలి. ఎస్. ఈ తర్వాత ఏం చేయమను అమ్మా, తల్లిదండ్రులు వినండి, మీ బాధ నాకు అర్థమైంది, బాధపడతా ఉన్నారు. కళ్ళకు గంతలు కట్టుకొని, మీకు తెలుసు చిమ్మ చీకటి ఏమి కనిపించదు, తీసుకున్న తర్వాత దీని మీద పెడతామో, సైడ్ పెడతామో, కింద పెడతామో మనకి తెలియదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ పాప అయితే పెడతారు నాయన. గట్టిగా 10, వండర్ఫుల్. ఆయన 10 అన్నాడు, గట్టి క్లాస్. ఎస్ అమ్మా, తల్లిని అడుగుతా. ఏంటమ్మా? 10, వెరీ గుడ్. వాళ్ళ అమ్మ కూడా 10 అంట. ఆఖరికి కూతురు అడుగుతా. 10, వెరీ గుడ్, వండర్ఫుల్. ఎస్ ప్లీజ్ ఒకసారి ముగ్గురు 10 చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి మేము చూసుకున్నట్లయితే ఏ డౌట్ లేదు, ఏం లేదు. ఫైనల్ రౌండ్ ఒకసారి ముగ్గురు చేసుకుంటాం. ఎస్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా కూతురు, అమ్మ నాన్న 10. ఎస్ గుడ్, 10 అన్నారు. క్లాస్. ఎస్ థ్యాంక్ యూ. కూతురు అందరూ వచ్చి ఒక అమ్మ ఇటు సైడు, నాన్న అటు సైడ్. నేను చెప్తా ప్లీజ్. కట్టమ్మా కిందమ్మా, కనిపించింది కొంచెం లాగా. అమ్మా ఎన్నమి ఇవి 4 కదా? ఎస్ తెలియదు అంటే. ఓకే, టైం అయిపోయేదాకా మీరు ఎన్నిసార్లు కట్టుకోండి, ఒకే గోపురం కట్టాలి. అసలు వింటున్నావా? మీ పాపకు చెవు దగ్గర చెప్పండి. ఆ బ్లాక్స్ పట్టుకుంటున్నప్పుడు రైటా, లెఫ్టా, అప్పా, డౌనా, ఫ్రంటా, బ్యాకా అంతే చెప్పాలి. చెవు దగ్గర చెప్పండి. అలానే ఇది చేతికి ఇచ్చేసి ఆ చేయి పట్టుకొని చేయకూడదు. ప్లీజ్ అమ్మా,
మీరు ఏదైనా చెప్పేదంటే అమ్మాయికి మీ కూతురికి చెవిదేది చెప్పండి, వెనక ముందంటే పైన కింద ఎలా ఏంటి అనేది ఫ్రెండ్. కానీ బ్లాక్ తీసుకొని చేతిలో ఇవ్వకూడదు, ఆ చేయి పట్టుకొని బ్లాక్ మీద పెట్టించకూడదు. ఈ రెండు పనులు చేయకూడదు, ఆ పని మాత్రం చేయండి. మిగతా ఏమైనా ముఖ్యంగా చేయరాని పనులు రెండు ఏంటి? బ్లాక్ చేయకూడదు, చేయి తీసుకొని బ్లాక్ మీద పెట్టి, ఈ రెండు తప్పించి మీరు ఏదైనా. ఓకే, ఎస్. మరి స్టార్ట్ చేద్దామా గేమ్? ఎస్, ఇప్పుడు చేయాలి పెట్టుకోమా. నేను టైం స్టార్ట్ అంటాను, ఎడం చేయి ముందు పెట్టాం. ఎస్ ప్లీజ్. చెప్పాను కదండి, మీరు ఎవరు వాళ్ళకి అడ్వైజ్ చేయకూడదు, ఊరికి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఫైనల్గా మిమ్మల్ని నేను క్వశ్చన్స్ వేయడం అనేది జరుగుతుంది. అమ్మా ప్లీజ్ స్టార్ట్ చేద్దామా? ఎస్, 10 సెకండ్స్ అండి. Yes, 30 seconds. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, కూతురు ఎలా నడుతుంది అబ్జర్వ్ చేయండి. తర్వాత మేము క్వశ్చన్స్ వేయడం అనేది జరుగుతుంది. Yes, 50 seconds. Yes, 55 seconds. బ్యాక్ కూడా తీసుకోవాలి. ఓకే, 1 5 1:15 నువ్వేం గైడ్ చేస్తలేరు బ్రదర్, నువ్వేం గైడ్ చేస్తలేరు. 1:30 మీ ఇష్టం. 1:40 1:50 1:55 ఎస్, 2 నిమిషాల 10 సెకండ్స్. రెండున్నర. ప్లీజ్ మీరేం అనవాకండి. 2:40 2:45 3 నిమిషాలు. ఇంకా 2 మినిట్స్ ఉంది అమ్మా. 3 మినిట్స్ అయిపోయింది, ఇంకా 3 మినిట్స్ 2 మినిట్స్ ఉంది. వెనక్కి తీసుకోవాలి వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ బయట. ఎస్ ఎస్, 3 నిమిషాల 10 సెకండ్స్. ఎస్, 3:25 3 నిమిషాల 25 3:30 నిమిషాలు 3:30 3:35 3:40 3:45 3:50 3:55 4 నిమిషాలండి. ఇంకొక నిమిషం ఉంది అంతే. నాలుగు 20 4:35 4:40 4:45 4:50
4:50 ఇంకొక 10 సెకండ్స్ మాత్రమే. ఎస్ 5 సెకండ్స్. 4 3 2 1 స్టాప్. ఎస్ ప్లీజ్. ఎస్ బాగలేదు. ఎస్ అన్న బాగుందా బాగలేదా? గట్టి చెప్పాలి. బాగలేదు. ఎస్ ఓకే. ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళి కూర్చోండి. ఓన్లీ మీ కూతురు మాత్రం ఉంటుంది. ఓకే 1 2 3 4 5 6 7 8 చూడండి. ఓకే ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు 10 అన్నారు, కానీ ఇక్కడ 8 కట్టడం అనేది జరిగింది. మనం సొంతంగా అనేది జీవితంలో ముందుకు వేయాల్సి ఉంటుంది. బట్ ఈ అమ్మాయి ప్రసన్న వాళ్ళ అమ్మ నాన్న లేకుండా సొంతంగా ఎన్ని బ్లాక్స్ పెట్టి బిల్డింగ్ కడుతుందో ఒకసారి చూద్దాం. అమ్మాయి ప్రసన్న అమ్మ నాన్న లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా నీకున్న ఎక్స్పీరియన్స్తో ఎన్ని పెట్టగలవు? 10 ఓకే. మళ్ళీ 5 మినిట్స్ నీకు టైం ఉంటుంది. ప్లీజ్ ముందుకు వచ్చేయండి. Fifteen seconds. Yes, 25 seconds. 30 seconds. 35 seconds. 40 seconds. 45 seconds. 45 seconds. 50 seconds. 55 seconds. ఇంకా 4 నిమిషాలు ఉంది. ఎస్ 1 minute ఓవర్. ఇంకా 4 minutes ఉంది. ప్లీజ్ మీరు ఏం మాకు అమ్మా. ఓకే అమ్మా ప్రసన్న చెప్పు. స్టాప్ చేస్తావా పెట్టగలవా? ఇంకా 3.5 నిమిషాలు ఉంది. నువ్వు ఎలా చెప్తారా పెట్టగలవా? ఎస్ స్టాప్ చేద్దామా? 1.5 నిమిషం అయిపోయింది. ఇంకా 2.5 నిమిషాలు పైగా ఉంది. అమ్మా ప్రసన్న చెప్పాలి. స్టాప్ చేద్దామా? చెప్పాలి గట్టిగా. స్టాప్ చేద్దామా? ఓకే స్టాప్ చేద్దామా? ఇంకా 3 నిమిషాలు ఉంది. కంప్యూటర్ గా చెప్పారు సార్ స్టాప్ అని. అమ్మా పెట్టగలవా? స్టాప్ చేద్దామా? ఎస్ థ్యాంక్ యూ. గట్టి క్లాప్స్. నిదానంగా కళ్ళు తెచ్చు. ఓకే ప్లీజ్ కూర్చోండి. అమ్మాయికి ఒకసారి క్లాప్స్ గట్టిగా. ఎస్ 1 2 3 4 5 6 7 8 9 10 11. వాళ్ళ అమ్మ నాన్న వాడు ఉన్నప్పుడు 10 చెప్తే 8 కట్టింది. అమ్మాయి 1 ఉన్నప్పుడే ఎన్ని? 11 అంటే 11. ఎస్ అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు కంటేను ఎక్కువ అమ్మాయి కట్టడం అనేది జరిగింది. మరి గోపురం ఎలా ఉంది ఒకసారి చూడండి. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? అంతా స్ట్రైట్ గా లేదు. ఇలా ఉంటే గోపురం అంటారా? అన్నారు. ఎస్ ఓకే థ్యాంక్ యూ. కుడి చేతో కాకుండా ఎడం చేతో ఎందుకు ఆడించాము అనేది మనం తెలుసుకోవాలి. కుడి చేతో ఆడినచ్చుగా ఎడం చేతో ఎందుకు బ్లాక్స్ పెట్టమని చెప్పాలి అంటే జీవితంలో మనం అనుకున్నట్టుగా కాకుండా మనకు అలవాటు అయినట్టుగా కాకుండా మనకు అనుకూలమైనట్టు కాకుండా ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మనం చేయాల్సిన పనిని చేయాలి. ఇప్పుడు నేను కుడి చేతితో పెట్టాను, అమ్మాయి అడిగితే కనుక మరి ఎడం చేతితో చేయకపోతే రేపు జీవితంలో నాకు ఇలా ఉంటేనే నేను పని చేయాలి, ఇలా ఉంటేనే బ్రతకగలను, అలా ఉంటే నేను చేయలేను అనుకుంటే అవుతుందా? జీవితం అన్న తర్వాత మనం ఊహించని దానికంటే జరిగే పరిణామాలు తట్టుకొని బ్రతకడమే గోపురం కట్టాలిగా. అంటే జీవితంలో ఏ పరిణామాలు ఎలా వస్తాయో తెలీదు, మనం అనుకున్నట్టుగా జరగాలని లేదు, ఎన్ని ప్రతికూలు వస్తాయో తెలీదు. మరి వాటి తట్టుకొని బతికిన వాళ్ళే గ్రేట్.
నేర్చుకోలేదు, ఏది ఈజీగా వాళ్ళ చేతికి రాలేదు. వాళ్ళ శక్తికి మించి చేయడం వల్ల వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు చాలా. కానీ ఆ స్థితిలో మనకు తెలుసు యాక్చువల్గా బ్లైండ్ ఫోల్డ్ అంటే అమ్మాయి కళ్ళు గదులు పెట్టుకుంటే ఏమీ కనిపించదు, ఆ బ్లాక్ తీసుకోవడానికి కూడా వీలవ్వదు, తీసుకున్నా కరెక్ట్గా కట్టలేదు మనకు తెలుసు. కానీ జీవితంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా మనం పక్కకు నిలబడి ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో బ్లైండ్ ఫోల్డ్తో మనము గేమ్ ఆడేసాం అనేది లెఫ్ట్ హ్యాండ్ అండ్ బ్లైండ్. మూడోది వచ్చేసి టైం లిమిట్ పెట్టాను 5 minutes. 5 minutes అని చెప్పాను నేను. ఎందుకు గేమ్ ఒక గంట పాటు ఆడితే సరిపోయిందిగా, ఎందుకు 5 నిమిషాల్లోనే ఈ గేమ్ ఆడాలి అంటే జీవితంలో బాగుపడటానికి ఏదైనా సాధించడానికి టైం లిమిట్ లేకపోతే మాట ఏమి సాధ్యం కాదు. ఒక టైం అనేది పెట్టుకోవాలి. మీరు ప్రేమించుకోవాలన్నారు, యూనిట్ స్టార్ట్ చేయాలి, క్యాల్కులేట్ చేసుకోవాలి. 2 years 3 years 5 years 10 years. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు యంగ్స్టర్, ఎప్పుడు బాగుపడాలని అనుకున్నారు? 30 ఏళ్ళక 25 ఏళ్ళక 35 ఏళ్ళక 40 ఏళ్ళక ఊరినే పోతా 40 ఏళ్ళ వచ్చిన డెవలప్మెంట్ ఉండదు. టైం లేకుండా మనం అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేదు. కాబట్టి 5 minutes ఆడాలి అని టైం లిమిట్ పెట్టి గేమ్ ఆడించడం అనేది. నాలుగోది మనం ఆలోచించినట్లయితే అమ్మాయి చూసాం టైం 5 నిమిషాలు టైం ఉంది, 2 నిమిషాలే టైం అయిపోయింది, ఇంకా 3 నిమిషాలు మిగిలింది. అమ్మాయి ఇంకా 11 బదులు 15 20 పెట్టిండొచ్చేమో, ఎందుకంటే టైం ఉందిగా, ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. కానీ అమ్మాయికి భయము, ఇంకా పెడుతూ దాన్ని కడతా ఉంటే పడిపోయిందేమో, మళ్ళీ కూలిపోతుందేమో, నేను మళ్ళీ ఇది కట్టలేనేమో భయం. టైం ఉండి కూడా టైం ఎందుకు మన జీవితంలో బాగుపడడానికేగా, కష్టపడడానికేగా. మరి టైం ఉండి మనం ఎందుకు కష్టపడకూడదు? మనకు భయము. మరి భయపడితే మనం సాధించగలమా జీవితంలో? ఏమి సాధించలేము. భయపడే వాళ్ళు ఏది సాధించలేరు, ఏమి పొందలేరు. భయపడితే ఏమి చేయలేము, పోతా ఉండడమే. అమ్మాయి ఇంకా కట్టాల్సిందేమో, అంతే కదా. ఇంకా 3 నిమిషాలు టైం ఉంది, ఇంకా 24 క్లాస్ ఉన్నాయి. అమ్మాయి కట్టింది 11 లేదు. ఇప్పుడు మనం ఉన్నాం బిజినెస్ లాస్ వచ్చిద్దేమో, పెట్టుబడి ఎక్కువ పెడితే ఏమైపోయిద్దేమో భయం. ఆ భయమే మనల్ని వెనకడికి ఇస్తుంది. భయపడవల్ల కాబట్టి ముందుకెళ్ళాలి. మరి ఇక్కడ 3 నిమిషాలు టైం ఉంది కూడా వదిలిపెట్టడం అనేది ఒక రకంగా విషయం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా పొడుగ్గా నిటారుగా ఉండాలి. వంపు తిరిగి కాదు, పొంగిపోయినట్టు కాదు, స్ట్రైట్గా ఉండాలి. కానీ ఆ గోపురం స్ట్రైట్ లేదు, తర్వాత క్వాలిటీ కూడా లేదు. వెనక ముందు ఉన్నాయి, కరెక్ట్గా నీట్గా లేదు. అంటే అర్థం ఏంటి? మనము క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఆ గోపురం పడిపోయిందే, అలా పడిపోతుంది. క్వాలిటీ మెయిన్, మనం చేసే పని కాదు, క్వాలిటీ. ఈరోజు మీరందరూ బిజినెస్ వాళ్ళు కావాలి, సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉండాలి, క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉంటే కస్టమర్ ఎక్కడున్నా నీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటాడు. నువ్వు ప్రచారం చేసుకోవాలా, నువ్వు పోయి రోడ్డు మీద పెట్టి అమ్ముకోవాలా. క్వాలిటీ ఎక్కడుంటే కస్టమర్ అక్కడికి వచ్చేస్తారు. క్వాలిటీ లేదు, క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కట్టామంటే కట్టాము, చేసామంటే చేసాము, పోయేదంటే పోదు. అందుకే నిన్న సార్ చెప్పారు, ఒక ఆయన ప్రొఫెసర్ గారు, అమెరికాలో 100% 90% మెంబర్స్ బిజినెస్ లో ఫెయిల్ అవుతారు, ఓన్లీ 10% పాస్ అవుతున్నారంటే, సక్సెస్ అవుతున్నారు. ఏమంటే ఇస్ క్వాలిటీ. ఈరోజు ఎంతమంది బిజినెస్ స్టార్ట్ చేసి ముందు వేసుకోవట్లేదు? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? కస్టమర్ దగ్గర కాదు. తర్వాత నేను ఇక్కడ చూస్తాను, ప్లానింగ్ లేదు.
గోపురం పడిపోవడానికినో అది అందంగా కట్టలేకపోవడానికినో ప్లానింగ్ లేదు. మీరు చూశారు, అమ్మాయి ఇలా ఉంది కదా, నేను ఎడమ చేత్తో కట్టాలి, అమ్మాయి ఎడమ చేత్తో కట్టాలి. ఈ బ్లాక్స్ ఏమో నేను ఏం చేశాను, కుడివైపు తోసాను, ఎటువైపు వేసాను, కుడివైపు. కానీ అమ్మాయి కట్టాల్సింది ఎడమ చేత్తో. ఏం చేస్తుంది, అసలే కళ్ళు కనిపించవు, ఇలా తీసుకుంటుంది, ఇలా పెడుతుంది, తర్వాత అవి ఎక్కడో ఉంటాయి, మళ్ళీ అలా పోతుంది, ఇలా తీసుకుంటుంది, ఇలా పెట్టడానికి పోతే ఏమైపోతుంది, చేయదల్లే కింద పడిపోతుంది. ఇలా చేయబోవాలి, భయపడుతుంది ఎక్కడ ఏమో అని. అదే నువ్వు ముందుగానే ప్లాన్ ఉంటే, అరే నేను ఎడమ చేతితో కడుతున్నాను, ఇవి కుడివైపు ఉన్నాయి, అలా కాదు ఇలా వైపు ఉండాలి అని ఆలోచించినట్లయితే ఏముండేది, ఎస్, ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఓకే, తీసుకోవడం గోపురం నిర్మించడం, తీసుకోవడం గోపురం నిర్మించడం. అలానే ఇలా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ లేదు, కింద కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోలేదు, ఊరనే గుడ్డిగా పెట్టడం జరిగింది. చెక్ చేసుకోవడం, అమ్మాయి చెక్ చేసుకునేదా, ఊరకనే తీసుకోవడం పెట్టడం, ప్లానింగ్ లేదు. అరే నేను గోపురం కడుతున్నాను, నీట్గా ఉంటేనే కదా గోపురం నిలబడుతుంది. పక్కన సపోర్ట్ చేసే వాళ్ళు తెలివైన వాళ్ళు, సమర్థులై ఉండాలి. తర్వాత అమ్మాయి చూశారు, భయపడింది, చాలా భయపడింది, చెయ్యి అంటుంది, ఏడ తగ్గుతుందో, పడిపోతుందేమో, పడిపోతుందే భయము, ఎక్కడుందో తెలియదు. తర్వాత నువ్వు పెట్టుకున్న లక్ష్యం గొప్పదైతే సరిపోదు, నువ్వు పెట్టుకున్న లక్ష్యము గొప్పదైతే సరిపోదు. నువ్వు చేరుకోవడానికి, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ వస్తువులు అయితే వాడుతున్నావో, ఏ పద్ధతులు అయితే వాడుతున్నావో అవి క్వాలిటీగా ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వీటిలో 4 బ్లాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకే రకంగా లేవు. ఇది వెడల్పుగా ఉంది, ఇది మరీ చిన్నగా ఉంది, ఇది మళ్ళీ పొడుగ్గా ఉంది, ఇదేమో సగము కట్ చేసింది, మళ్ళీ ఇంకొకటి ఏమో పొట్టిగా ఉంది, తర్వాత ఇంకొకటి ఏమో పొడుగ్గా ఉంది. ఇవన్నీ ఒకదాని ఏర్పడినప్పుడు ఏమవుతుంది, గోపురం ఏమవుతుంది, పడిపోతుంది. మరి అమ్మాయి ఏం చెప్పింది, నేను 10 బ్లాక్స్ పెట్టి కడతానని చెప్పింది. మరి అప్పుడు అమ్మాయికి ఎన్ని కావాలి, 24లో ఎన్ని కావాలి, 10 కావాలి, 10 కావాలి. మరి 10 అనుకుంటే ఏం చేయాలి, ముందుగానే సెలెక్ట్ చేసుకోండి. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది బాగుంది, ఎస్ ఇది బాగుంటే బాగుండేది, ఎస్ 10 ముందుగానే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అలా ఆలోచించలేదు. ఒక అమ్మాయిని కలగలుగుతున్నట్లేదు, భయంలో ఉంది. తల్లిదండ్రులు ఏం చేశారు, పక్క నుండి వాళ్ళని గమనించాలి కదా. మనం చేసే పని గొప్పది కాదు, దానికి వాడే సాధనాలు గొప్పగా ఉండాలి. ఎస్, నెక్స్ట్ నేను ఇక్కడ ఒకటి గమనించాను, మీరు ఒకటి గమనించారు లేదు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు 8, తల్లిదండ్రులు లేనప్పుడే 11 పెట్టింది అమ్మాయి. ఏంటి, తల్లిదండ్రులు సపోర్ట్ ఉండే 8, సపోర్ట్ లేకుండా 11, అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు కంటే ఎక్కువ పెట్టడం జరిగింది. ఎలా సాధ్యం? చాలా మంది మనలో చూస్తూ ఉంటాం, తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలా, స్నేహితుల సపోర్ట్ ఉండాలా, బంధువుల సపోర్ట్ ఉండాలా, గురువుల సపోర్ట్ ఉండాలా. ఎవరు ఎప్పటి వరకు సపోర్ట్ ఉండరు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు అనుకోండి, వాడు చిన్నపిల్లడు అనుకోండి, సైకిల్ నేర్పించాలి. ఏం చేస్తాం, 2 రోజులు సైకిల్ని పట్టి తోస్తాం, 3 రోజులు ఏం చేస్తాం, వదిలేస్తాం. జీవితాంతం సైకిల్ తోస్తూనే ఉంటామా? అవ్వదు. మనకు టైం ఉండదు, మనకు ఉండదు, మనం ఉండకపోవచ్చు, తనకు తానుగా సైకిల్ తొక్కాల్సిందే. కాబట్టి తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలనుకోవడము చాలా పొరపాటు. మరి అమ్మాయి తల్లిదండ్రులు లేకపోయినా, ఎవరు సపోర్ట్ లేకపోయినా 11 పెట్టింది. ఒకసారి గట్టిగా అమ్మాయి క్లాప్స్. యాక్చువల్గా ఇక్కడ గోపుర నిర్మాణం ఒకరి మీద ఆధారపడే తత్వాన్ని
లక్షణాన్ని వదులుకోవాలి, నీకే సొంతంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈరోజు మనం చూసాం, ఒకసారి అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, రామాయణము చదివిన వాళ్ళకో విన్న వాళ్ళకి అర్థమవుతుంది. రావణ యుద్ధంలో జరిగేటప్పుడు మేఘనాథుడు లక్ష్మణుడు యుద్ధాలు చేసుకుంటా అంటే మేఘనాథుడు మేఘ నుంచి తప్పించుకొని వచ్చి లక్ష్మణుడు బలవంతుడైన లక్ష్మణుడు బాణం కొట్టేపాటి మనోడు ఏం చేస్తాడు, మూర్ఛలు పడిపోతాడు. ఇంకా నిద్ర నుంచి లేవడానికే లేదు. అప్పుడు ఏం అనుకుంటాడు, రాముడు ఆలోచించి గొప్ప గొప్ప వాళ్ళు జామవంతులు అందరూ ఆలోచించి, అయ్యా లక్ష్మణుడు ఈరోజు లేవడం అంటే చాలా కష్టం, ఈయన లేవాలంటే 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి ఏదో కొండలో సంజీవులు ఉంటుందంట, దాన్ని తీసుకొచ్చి తలకుగిన కొంచెం రుద్దినట్టయితే ఆ దెబ్బకు లేస్తాడు, అప్పటి వరకు లేవడని చెప్తారు పెద్దవాళ్ళు. మరి 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి ఆ కొండలో ఆ సంజీవుని మొక్కని ఎతికేవాళ్ళు ఎవరు? అంత గొప్పలు ఎవరు ఉన్నారు? రాముడు వల్ల కూడా కాదు, జామవంతుడు ఇంకా గొప్పలు ఎవరు వాళ్ళు కూడా కాదు. మరి ఎలా? అప్పుడు ఎస్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. అప్పుడు ఆలోచిస్తా అంటే వాళ్ళకి ఒకటి వచ్చింది, ఓ ఆంజనేయుడైతే ఈ పని చేయగలడు అని. అట్లా దూరంలో ఆంజనేయ స్వామి చిన్న కోతిలాగా ఎగురుతా ఉన్నాడు పాపం. నాయన అన్నే హనుమంత రా అని చెప్పారు, పిలిచారు. ఏం స్వామి అని చేతులు కట్టుకున్నాడు. కట్టుకుంటే నాయన 7 కొండలు దాటి 7 సముద్రాలు పడి కొండలో సంజీని ఎక్కడుందో తెలియదు, అది వెతుకొని వచ్చి తీసుకొచ్చి మన లక్ష్మణుడికి పూస్తేనే మనం నిద్రలేస్తాడు, మరి ఆ పని చేసి నువ్వే. స్వామి నేను ఏదో కోతిని స్వామి రాయి రప్ప ఇద్దరు కొనుక్కొని లేవని, అమ్మమ్మ 7 సముద్రాలు 7 కొండలు నేనెట్లయితే స్వామి అందుకో లేదు హనుమంత, నువ్వు 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 ఎస్ మనం ఏం చేశారు, పెద్ద మంత్రం అయిపోయాడు. పెద్ద మంత్రి చూస్తే రాముడే మరీ పొట్టిగైపోయాడు. హనుమంత నీకు ఇంత శక్తి ఉంది అంటే ఎవరికి వాళ్ళు మోటివేట్ అవ్వరు, పక్కన వాళ్ళు మోటివేట్ చేయాలి. అంటే ఇక్కడ కూడా ఏంటంటే దీన్ని బట్టి చూసిన తర్వాత అమ్మాయి ఏం చేసింది, అమ్మాయి తనలో సామర్థ్యం ఉంది, మనం దాన్ని వెలికి తీయడం లేదు, మన సామర్థ్యాన్ని మనం గుర్తించడం లేదు. అమ్మాయి గుర్తించింది కాబట్టి తల్లి ఉన్నప్పుడు కంటే లేనప్పుడే బతుకొని పెట్టింది. వాటి మనలో ఎంతో తెలియని శక్తి సామర్థ్యాలు ఉంటాయి, వాటి నిద్ర పోనివద్దు, నిద్ర లేపండి. ఓకే ఎస్. ఫైనల్గా ఒక చిన్న విషయం ఏంటంటే నేను ఆలోచించింది, ఫ్యాన్ వేసాను. రాగానే నేను ఏం చేశాను, ఫ్యాను 5లో పెట్టాను, నంబర్ 5లో పెట్టా. ఫ్యాన్ ఎప్పుడు 3లో ఉంటుంది, కానీ ఈరోజు క్లాస్కి వచ్చిన అది ఏం చేశాను, 5లో పెట్టాను. ఎందుకంటే 5లో తిరుగుతా అంటే ఎక్కువ గాలి వస్తా అంటే మీరు ఇవి పెడతా ఉంటారు కదా బ్లాక్స్, ఆ గాలి పడిపోవాలి. నా ఆలోచన మీరు పడవ కడతా, ఇది గోపురం కడతా అంటే ఏం చేయాలి, పడిపోతా ఉండాలి. ఏ దెబ్బకి, గాలి దెబ్బ. నాకు ఆనందం, గోపురం పడిపోతే ఆనందం, మీరు పడిపోతా ఉండే, మీరు పెడతానంటారు పెడతానంటే పడిపోతా ఉంటారు. కానీ తల్లి తండ్రి చాలా తెలివైన వాళ్ళు, ఫ్యాన్కి ఎక్కడ పడిపోతుందో గోపురం అనే ఉద్దేశంతో ముందుగానే ఫ్యాన్ ఆఫ్ చేయమన్నారు. అసలు హ్యాట్స్ ఆఫ్ ప్లీజ్. కొంతమంది అంటే అస్సలు గమనించారు, పడిపోతూ అయ్యయ్యో 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 ఎందుకు పడిపోతుంది ఎవరు గమనించారు. కానీ చాలా తెలివైన తల్లిదండ్రులు నిజాన్ని చెప్పాలంటే ఫ్యాన్ ఆఫ్ చేశారు. చాలా గొప్పలు కావాలి, బాగా సంపాదించుకుని నా బిజినెస్ పెద్ద రకాలు అవ్వాలి, ఇంకా 10 అవ్వాలి, ఇంకా నాకు తిరుగుండు సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని ఎన్నెన్నో కళ్ళు అంటూ ఉంటాం. ఎస్ అన్నో అందరికి కళ్ళు ఉంటాయి, కానీ నువ్వు గొప్పవడాలని కళ్ళు కంటే కుదరదు. నీకు తెలియని ఎంతో మంది నిన్ను పాతాళాలను తొక్కేయాలని, నువ్వు చెడిపోతే ఆనందపడాలని, నువ్వు ఫెయిల్ అవుతే ఎంతో సంతోషించాలని ఎంతో మంది మనం చెడగొట్టడానికి మన చుట్టుకుంటారు. మనసులే కాదు, ఒక్కసారి ప్రకృతి కూడా మనల్ని దురదృష్టం వైపు నడిపించవచ్చు. మరి అంటే ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఒకటి ఏం చేయాలి, వదిలేయాలా, గమనించకుండా గమనించాలి, చెక్ చేసుకోవాలి. ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు మనం ఆటంకాలకు ఎదురవుతున్నాం, ఎందుకు ఆటంకాలు మనకు వస్తున్నాయి, అసలు ఎవరు చేస్తున్నారు, అది మనం గమనించకపోతే జీవితంలో ఫెయిల్ అవుతాం. ఆ తెలివితేటలు ఉన్నాయో లేదనే ఉద్దేశంతో నేనేం చేశాను, ఫ్యాన్ ఇక్కడ వేసాను. కానీ మీరేం చేశారు, తెలియని పిల్లకాయలు ఫ్యాన్ ఆఫ్ చేశారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. తర్వాత మరి చిన్న అమ్మాయి, 20 ఏళ్ళ అమ్మాయి, బిజినెస్ ఏం తెలీదు, అసలే భయం.
తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆడింది, మళ్ళీ తల్లిదండ్రులు వెంటనే వెళ్ళిపోయారు, తర్వాత ఒక్కదాన్ని నిలబెట్టాము. ఇక్కడ అసలే కళ్ళు గంతులు కట్టిపెట్టాము, జనాలందరూ మనం చూస్తున్నాం, నేను పక్కన ఉన్నాను. మరి ఈ భయంలో ఎవరికైనా కూడా ఒక పని చేయడం అనేది సాధ్యం కాదు. మరి అలా భయపడితే కనుక జీవితంలో ముందుకు వెళ్ళగలమా? అయ్యో అమ్మ నాన్న పక్కన లేరే, తల్లిదండ్రులు లేరే, స్నేహితులు లేరే, నేను అక్కడ ఎట్టా అని ఫీల్ అయితే అవ్వదు. నువ్వు చేయకుండా మానేస్తే నీ జీవితంలో ముందుకు వెళ్ళావు. కాబట్టి ఒకరి మీద ఆధారపడి ఎప్పుడు మీ పక్కనే ఉండాలని కోరుకునే దానికంటే సొంతంగా మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఒకే ఉద్దేశంతో ఫస్ట్ తల్లిదండ్రులని చేయించి తర్వాత వాళ్ళని పంపించేసి మళ్ళీ కూతురు మాత్రమే ఆడించడం అనేది జరిగింది. మరి మనం దాన్ని తప్పకపోతే జీవితంలో మనం సక్సెస్ కాలేదు. ఎవరు ఎప్పుడు మనతో పాటు జీవితంలో మన వెంట ఉండరు, కష్టపడాల్సిందే. అందుకే ఒక చిన్న మాట మీకు, రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకు రూపం. భవిత నీది అనుకుంటే బ్రతుకు నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తురితో దీపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. కాలమే నీ పదం కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. కాబట్టి ఈ గేమ్ అంత ఈజీగా ఒక ఆటలా కాకుండా జీవితానికి సంబంధించిందిగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్, మరి చాలా హ్యాపీగా అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొన్నారు. గేమ్ ఈ ఆడిన తర్వాత దీన్ని అబ్జర్వ్ చేసి మీకు ఏమనిపించింది? లైఫ్ చాలా ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము ఇక సరిగా అమ్మాయి ప్లాన్ చేయడానికి పడిపోయింది కాబట్టి జీవితంలో మనం అలా ఉన్నట్లయితే కనుక ఫెయిల్ అవ్వడానికి అవుతుంది. కాబట్టి మంచి ప్లానింగ్తో ఉంది. వండర్ఫుల్, గుడ్ క్లాస్. ఎస్ సార్, నాగేశ్వరరావు బ్రదర్, మీకు ఎలా అనిపించిందండి? సార్ ముందు ప్రణాళిక ఎస్ చేసుకొని అది మన ఉన్నటువంటి క్వాలిటీ పరంగా కానీ ఎస్ ఐటమ్స్ మొత్తం అన్ని సెట్ చేసుకొని ముందు కానీ ఓకే చేసుకొని మన సపోర్ట్ చేసే వ్యక్తి ఉంటాడు సార్, ఎస్ అతనికి మన సలహాలు ఇవ్వాలి, సజెషన్స్ ఇవ్వాలి. ఓకే ఓనర్గా మేము కూడా ముందు మొత్తం సలహాలు ఎస్ అంటే గేమ్ చూసిన తర్వాత మీకు అలా అనిపించింది? ఎస్ వండర్ఫుల్, గుడ్. అక్క మీరు ఎలా అనిపించింది? ఎస్ ఈ గేమ్ చూసిన తర్వాత అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? ఏదైనా ముందు ప్రణాళిక చేసుకొని చేస్తే సక్సెస్ అవుతుంది. ప్రణాళిక ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి. మనం ఒక పని చేసేటప్పుడు ముందుగానే ప్రణాళిక ఉండాలి. అది లేకపోతే ఇలానే ఉంటుంది. చూడండి 3-4 సార్లు పడిపోయే గోపురం మళ్ళీ కడతానే ఉన్నారు అంటే ప్రణాళిక లేదు. ఎస్ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ రవి ముందు సమయం టైం అంటే ఏంటి, ఏం టైం ఏమనిపించింది మీకు? ఉన్న టైంని బాగా వినియోగించుకోవాలి, ఉన్న టైంని బాగా వినియోగించుకోవాలి, ఉన్న సమయాన్ని బాగా వినియోగించుకోవాలి, వృధా చేయకుండా. అంటే ఎక్కడ అనిపించింది మీకు ఇక్కడ అమ్మాయి 2 నిమిషాలు కట్టేసి 3 నిమిషాలు వదిలిపెట్టుకున్నాను అంటే ఇంకా ఉపయోగించుకుంటే ఇంకో 2 తిరగడానికి అవకాశం అనేది. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి మీకు ఎలా అంటే ఈ గేమ్ చూసిన తర్వాత అబ్జర్వేషన్ ఏంటంటే ఎస్ 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 కుడి ఎడమైంది అంటే మనం అనుకున్నది కాకుండా ఏదో జరిగిందని భయపడుకోకుండా పట్టుదలగా ప్రయత్నించి సక్సెస్ సాధించాలి. వండర్ఫుల్. నెక్స్ట్ త్రివేణి ఏమనిపించింది? త్రివేణి చెప్పండి. అంటే ఈ గేమ్ చూసిన తర్వాత ఏం తెలుసుకున్నావు? ఏమర్థమైంది ఈ గేమ్ చూసిన తర్వాత? అంటే ఎవరు మనం అంటూ ఒక ప్రణాళిక రచించుకొని దాంట్లో సక్సెస్ అవ్వాలి. ఎస్ ఎస్ ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే మీకేమనిపించింది గేమ్ చూసిన
ఫీల్ అయ్యారు? ఎస్ ప్లీజ్ సైలెంట్ అండి. ఓకే మీరు అందరూ చెప్పే విధంగా వీళ్ళందరూ చెప్పారు Yes. కామన్ గానే ఉంది Yes. కానీ ఆ అమ్మాయి నేర్చుకునేది ఎక్కడ ఒకసారి కానీ ఒకసారి ఫస్ట్ టైం పెట్టినప్పుడు 8 పెట్టింది సెకండ్ టైం పెట్టినప్పుడు 11 పెట్టింది ఎస్ కానీ థర్డ్ టైం అనేది మీకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు ఎస్ సెకండ్ టైం పెట్టినప్పుడు 11 పెట్టింది కాబట్టి ఆ అమ్మాయి తృప్తి పడింది ఎస్ ఎస్ ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించాలి ఓకే అంటే చేస్తుంటే మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. అంత సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ టైం సెకండ్ టైమే పెట్టింది కాబట్టి తర్వాత ఇంకోసారి ఉంటుంది కదా ఛాన్స్ ఎస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి. ఎస్ ఒక్కసారి థ్యాంక్ యూ అన్న మీరు ఏం చెప్పాలి అసలు చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? గేమ్ చూసిన తర్వాత ఏం అర్థం? ఇటువంటి చూసిన తర్వాత 10 మందికి చెప్పాలనిపించింది. ఈ గేమ్ చూసిన తర్వాత 10 మందికి చెప్పి ఏ విధంగా చెప్పాలా ఏ విధంగా చేయాలని. అంటే ఈ గేమ్ లో ఉండే గొప్పతనం అంతా ఇంకా 10 మందికి చెప్పాలనిపించింది. Yes, wonderful. ఎలా ఫీల్ అయ్యారు? అర్థమై ఏం అర్థమైంది? Yes, మీకు తెలిసింది. ఆయన ఉన్నారు కదా, ఎస్ ఇది చూశాక మనకున్న లోపాలు మొత్తం అర్థమైపోయింది. ఓకే ఫస్ట్ మనం అసలు ఏం చేస్తున్నాం, దానికి ఏం కావాలి సెట్ చేసుకోకుండా పని మీదకి వెళ్ళిపోవడం అనేది Yes. రాంగ్ వే అన్నమాట. రాంగ్ బట్ అన్ని చెక్ చేసుకొని మొత్తం అది క్వాలిటీ ముందు చూసుకుంటేనే కరెక్ట్గా చేయాలి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ